శ్రీకాకుళం నగరంలో డయేరియా అదుపు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, డయేరియా వచ్చి వారం రోజులు గడిచినప్పటికీ డయేరియాను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మంచినీటి పైప్ లైన్లు మురికి కాలువల గుండా వెళ్లడంతో ఎక్కడ లీక్ అవుతున్నాయో, ఎక్కడ మురికి నీరు పైప్ లైన్ ద్వారా వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. మరోవైపు నగరంలో మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు ఎటువంటి శుద్ధి చేయకుండా నాగవల్లి నదికి విడిచిపెట్టి ఆ నీరునే మళ్లీ నగరవాసులకు తాగునీరుగా ఇవ్వడంతో ప్రజలు ఎప్పటికప్పుడు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి రోజుకి 8 నుండి 12 గంటలు పనిచేస్తున్న ఉద్యోగులపైన చర్య తీసుకోవడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. నిరంతరం అభివృద్ధి జపం చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ మంత్రి నగరవాసులకు కనీసం మంచినీరు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు. మరొక వైపున ప్రజల వద్ద నుంచి ఇంటి పన్ను, నాలా పన్ను, రకరకాల పన్నులు ప్రజల వద్ద నుంచి వసూలు చేసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రిమ్స్లో 800 బెడ్లు, హాస్పిటల్లో కనీసం 100 ఐసీయూ బెడ్లు ఉండాలని, కానీ 35 బెడ్లు మాత్రమే ఉన్నాయని, దానిలో కూడా 15 బెడ్లకు మించి వెంటిలేటర్స్ లేవని, దీనివల్ల రోగులకు అత్యవసర వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. 100 బెడ్లకు 30 మంది ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు ఉండాలని, రిమ్స్లో మాత్రం 800 బెడ్లకు 30 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. గ్యాస్ట్రో ఆంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్ సర్జరీ మొదలగు డిపార్ట్మెంట్లకు పూర్తిగా డాక్టర్ లేరని అన్నారు. నమస్కారం. శ్రీకాకుళం నగరంలో ఈరోజు డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రోజు విఫలమైన కారణంగానే ఈ రోజుకు వారం రోజులు గడిచినప్పుడు కూడా ఈ రోజు చిన్న ఒక డయేరియా లాంటిది కూడా ఇవాళ అదుపు చేయలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఈ జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కనీసం ఇప్పటి వరకు పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఇది బాధాకరమైన విషయం. అంతేకాదు ఈ రోజు ఈ డయేరియా ప్రబలడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజు మంచినీటి పైప్ లైన్లు అన్నీ కూడా ఇవాళ మురికి కాలువలు గుండా ప్రవహిస్తున్నాయి. అవి ఎక్కడ లీక్ అవుతున్నాయో తెలియదు, ఎక్కడ పోయినాయో తెలియదు, ఎక్కడ పింపురకు పోనాయో తెలియడంతో ఈవేళ మురికి నీరు మంచినీటితో కలిసి వెళ్ళడంతో ఈవేళ డయేరియా ప్రబలింది. దీనివల్ల ఏంటంటే అనేక మంది ఈవేళ రోగాలు బారిన పడతారు. మరొక వైపున ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అంతా మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ నీరు, హాస్పిటల్ వ్యర్థాలు మొత్తం అంతా కూడా ఈవేళ ఎటువంటి శుద్ధి చేయకుండా ఈవేళ నాగావళి నదికి ఈవేళ లైన్ కనెక్షన్ అయి ఉంది. అక్కడి నుంచే మంచినీరు ట్యాంకులేమో ఫిల్టర్ చేసి ఈ శ్రీకాకుళం నగరవాసులకు ఇస్తారు. అంటే ఈ మురికి నీరే తిరిగి మళ్ళీ ప్రజలకు ఇవ్వడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతారు. గతంలో కూడా మీరు సిపిఎంగా అనేక ఆందోళన చేసాం. మీరు శుద్ధి చేసి ఈ నీరంతా కూడా పైప్ లైన్ ద్వారా సముద్రం చెప్పండి, అంతేగాని ఈ నాగావళి కలుషితం చేయడం చెప్పిన ఈ ప్రభుత్వాలు ఎంతవరకు కూడా దానికి ఎటువంటి శుద్ధి చేయడానికి కూడా ముందుకు రాలేదు. అందుకోసమే ఈవేళ ఈ బారిన పడతారు. అంతేకాదు ఈవేళ రోగాల బారిన పడితే ఈవేళ వైద్యానికి రిమ్స్ తీసుకెళ్తే రిమ్స్ లో బెడ్లు లేవు. ఎందుకయ్యా బెడ్లు లేవనంటే ఐసీయూ బెడ్లు 30 ఉన్నాయి. 30 బెడ్లు ఉంటే దానిలో 16కే వెంటిలేటర్లు ఉన్నాయి. ఈవేళ 214 కేసులు నమోదైనాయంటే నువ్వు ఐసీయూ బెడ్లు రిమ్స్ హాస్పిటల్ లేకపోతే రోగుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం కడుతాం. అందుకోసం ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండి విఫలమైందని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తాం. అంతేకాదు ఎంత పెద్ద రిమ్స్ ఉంది, ఇక్కడేమో అనేక డిపార్ట్మెంట్కి డాక్టర్లు లేరు. ఈరోజు ఎన్నో క్రైనాలజీకి లేరు, ఎండోగ్రాఫ్కి సంబంధించి లేరు, అదేవిధంగా పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ సర్జన్ లేడు. అలాగే కొన్ని డాక్టర్లు ఉన్నారు, తరాకుర వదలు ఎదురు అంటే ఆంకాలజీకి ఒకరు ఉన్నారు, అలాగే కార్డియాలజీకి ఒక ఇద్దరు ఉన్నారు, అలాగే న్యూరో సర్జన్, యూరోకి ఒక్కొక్కరు చెప్పున్నారు. కానీ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్కి 4 ఉండాలి. ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, 2 అసిస్టెంట్లు. కానీ వైద్యులు లేరు. 800 బెడ్లు ఉన్నాయి, దానికి మనుషులు లేరు. ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు 30 మంది ఉన్నారు. 100 బెడ్లకు 30 మంది ఉంటే ఉండాలి, 800 బెడ్లకు 30 మంది ఉన్నారు. అంటే వైద్యం ఎంత దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వైద్యం పట్ల ఎంత
ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది. ఈవేళ ప్రజలకు ఏ విధంగా వైద్యం అందలేదనడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని మేము అడుగుతున్నాం. ఎట్లాంటి ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా తప్పిదాన్ని కప్పిపుచ్చడం కోసం ఈవేళ ఉద్యోగుల మీద వేటేసినావు, ఈవేళ ఉద్యోగుల మీద దాడి చేస్తున్నావు. ఇది సరైనది కాదు. ప్రజలు నీకు వ్యతిరేకిస్తారు. ఉద్యోగులు తన మొత్తం అంతాన్ని కూడా శ్రమని ఇవాళ దారపాసి ప్రజల కోసం పనిచేస్తున్న మీద మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈవేళ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇవాళ మీరు ప్రశ్నించదలుచుకున్నాం. అందుకోసం ఈరోజు మేము చెప్తున్నాం, వెంటనే పైప్ లైన్లన్నీ కూడా మరమ్మతులు చేయాలి. కొత్త పైప్ లైన్ వేసి నీరు ఇవ్వాలా. అదేవిధంగా నాగవరం నదిని కలుషితం లేకుండా చూడాలి. శుద్ధి చేసి నీరు మాత్రం మొగ్గాలి. అలాగే ఈ రోజు చనిపోయిన వ్యక్తులకి ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇవన్నీ కానీ పరిశీలన చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.